నమస్తే. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. హైకమాండ్ ఎంటర్ కాబోతున్నది 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత. ఇక్కడ నాయకులు తన్నుకదస్తున్నారు, కొట్టకదస్తున్నారు. ఈ కార్యకర్తల అభీష్టం మేరకు పనిచేయట్లేదన్న ఒక పెద్ద చర్చ ఉన్నది. కేవలం పార్టీలో నలుగురు మాత్రమే ఉన్నారు. ఆ నలుగురి ఆధ్వర్యంలో పార్టీ ఆగమవుతుందన్న ఒక చర్చ కూడా ఉన్నది. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే. నమస్కారం రావు గారు. ఏం నడుస్తుంది సార్? ఎటు పోతున్నారు? కాన్స్టిట్యున్సీయా ఆర్ హైదరాబాద్కి వస్తున్నారా? ఢిల్లీలో ఉన్నారా? అవునరా? హలో. వినిపిస్తలేదా? సార్ సార్, ఓకే, వినబడుతుందా మీకు? నేనా? కొరుట్ల. కోరుట్లు ఇందూరు వెళ్తున్నారు, ఓకే. టు కొరుట్ల. ఓకే. వాట్స్ గోయింగ్ ఇందూరు సార్? టు ఏం కొరుట్ల జరుగుతున్నది? వయా ఆర్మూర్. ఓకే. మీ పార్టీలో ఏం జరుగుతున్నది? నిన్న మొన్న కూడా ఏంది? వార్తలు వస్తున్నాయి, ఓ నలుగురికి చెక్ పెట్టబోతున్నారు అని. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? మీకు తెలిసిన, మీ దగ్గర ఉన్న లెక్కలేందో. వార్తలు వచ్చిన దానికి ఏం వార్తలు వచ్చినాయి? ఉమ్. నలుగురికి చెక్ పెట్టబోతున్నారట. ఆ నలుగురు వివరాలు నలుగురు. అంటే వాయిస్ క్లియర్ లేదా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. అదే నెట్వర్క్ పోతా ఉంటదేమో. ఆ, మరి మీరు ఉమ్. అంటే మరి హైదరాబాద్ దాటేసినట్టున్నారు కదా ఆల్మోస్ట్. నేను ఇందూరు టు కొరుట్ల పోతున్నాను, నిజామాబాద్ లో ఉన్నా. ఓకే. ఏంటి పరిస్థితి? నిజమేనా ఈ నిన్న మొన్న వచ్చిన వార్తలు? నలుగురికి చెక్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైకమాండ్ ఎంటర్ కాబోతున్నదట 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత. ఇందులో వాస్తవం ఎంత? సార్ అంటే ఏం చెక్కు పెడతారు? ఏ నలుగురికి? సార్ ఇప్పుడు వార్తల మీద నేను ఎట్లా స్పందిస్తా? కాదు సార్, ఇప్పుడు నలుగురు కలిసి గతంలో కేసీఆర్కి దగ్గరగా ఉండనట, ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండి పార్టీని ఆగం చేస్తున్నారట. సార్ నాకు ఇక అందులో అన్నిట్లో నేను నేను పడను. ఆ, నాది ఒకటే లాజిక్. ఉమ్, రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాలి. ఓకే. రిజల్ట్ రావడానికి ఏం చేయాలో అది చేసుకోవాలి. ఉమ్, నలుగురు, 8 మంది, 16 మంది ఇవి అన్ని సంబంధం లేదు. మనకి రిజల్ట్ ఏది కావాలి? ఇక్కడ ప్రభుత్వం రావాలి, భారతీయ జనతా పార్టీ పెరగాలి. ఉమ్. దాంతో కార్యకర్త బాగుపడతాడు. దానికోసం ఏం అవసరం ఉంటే అది చేయాలి. ఆ ప్రయత్నం జరగట్లేదు ఇప్పుడు వ్యక్తి అన్నది వ్య- వ్యక్తి పాయింట్. వ్య- వ్యక్తులు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. ఉమ్. అది వ్యవస్థని బలపరచడానికి ఏం చేయాలో అది చేయాలి. వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోతుంది. నేను అదే ఇప్పుడు వ్యక్తుల వల్ల పార్టీ బలపడుతుంది, వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోతుంది. దాంట్లో ఏమున్నది? ఏ పార్టీ అయినా కానీ వ్యక్తులే కదా నడిపేది. అంతే కదా. ఈ నరేంద్ర మోడీ ఒక వ్యక్తి, ప్రధానమంత్రి. ఇలా ఉమ్, ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఉమ్, ఇదే ప్రధానమంత్రి కుర్చీలో విపి సింగ్, దేవగౌడ, చంద్రశేఖర్, ఆ గుజరాలు, ఇక ఈ ఉమ్, పేర్లు కూడా గుర్తుండవు ఈ జనరేషన్ కి. ఉమ్, ఐకే గుజరాలు అంటే మరి మోదీ కూడా వ్యక్తే, వాళ్ళు కూడా వ్యక్తులే. సో మనకి పార్టీ బలపడడానికి, పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఏం చేయాలో అది చేయాలి. చేస్తలేరు కదా. చేస్తున్నారా? ఆర్ యు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా పనితీరు మీద? రిజల్ట్ చూసుకోవాలి రావు గారు. ఉమ్, పొరగాడు నేను సంవత్సరం పొడుగుగా చదివిన, ఆ కానీ మార్కులు తక్కువ వచ్చినాయి అంటే ఏం చేస్తారు? కుదరదు కదా అట్లా. అది నేను చెప్పేది అది. మేము ఉమ్, చదివినాము, మేము ఇది చేసినాము, మేము అది చేసినాము, కానీ పరీక్షలు మేము మా పరీక్ష మంచిగా రాయలేదు అంటే ఉమ్, నడవదు కదా. నువ్వు ఏం చేస్తావా, ఏం చేయాలి అనవసరం. పరీక్షలు పాస్ కావాలి, మంచి మార్కులు రావాలి. ఉమ్. అది. అంటే దీనికి ఉం. ప్రధానమైన కారణం గ్రూప్ రాజకీయాలే అంటారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏ గ్రూపులు సార్? ఊరికే గ్రూపులు అంటారు. ఏం గ్రూప్ ఉన్నది ఈడ? ఇప్పుడు అరవింద్. మేము ఉన్నది మేమున్నది 8 మంది ఎంపీలము, ఓ ఉమ్, 8 మంది ఎమ్మెల్యేలు. ఏం గ్రూప్ ఉన్నది ఇలా? ఒక ఓ తాటి మీద రాజశేఖర్ రెడ్డి లేరుగా. ఉండే, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే, వెనకకి మెడ తిప్పితే వెనకకి 60-70 మంది ఎమ్మెల్యేలు ఉందరు. ఓ ఉమ్, విజయభాస్కర్ రెడ్డి ఉండే, మెడ తిప్పితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉందరు. ఉమ్. అట్లా ఉందరు. ఇక్కడ ఏం గ్రూప్ ఉన్నది? అంటే ఇప్పుడు 8 మందిలో ఇద్దరు ఆ సపరేట్ ఉన్నారు, ఆరుగురు సపరేట్ ఉన్నారు కదా. ఏంది? సపరేట్. మీరు మీరు ఆరుగురు ఒకవైపు ఉన్నారు, ఇద్దరు ఒకవైపు ఉన్నారు కదా. 8 మంది ఏ కలిసే ఉన్నారా? వైపు సార్? ఆ? దేనికి? కాదు సార్, ఇప్పుడు మొన్న ఒక పేపర్లో వార్త వచ్చింది సార్, నేను కూడా చెప్పిన నిన్న.
ఏమని? ఆరుగురు ఎంపీలు కలిసి మోదీకి కంప్లైంట్ చేసిరు అన్నది వార్త, ఇద్దరు కేంద్ర మంత్రుల మీద. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు, నేను ఏ లేఖ రాయలేదు, నేను ఏ సంతకం పెట్టలేదు. ఆ. ఆ, ఎట్లాగో ఇచ్చిన లెటర్ అయితే మోదీ బయట పెట్టాడు కదా. అది అంతా ఆరుగురు వర్సెస్ ఇద్దరు, ముగ్గురు వర్సెస్ నలుగురు అవన్నీ కాదు సార్. రిజల్ట్ వస్తుందా, ఆ, వస్తలేదా? మీరు చెప్పండి సార్. రిజల్ట్ రాడా ఇప్పుడు రిజల్ట్ రావడానికి రిజల్ట్ రావడానికి ఏం చేయాలో చేయాలి అంతే. చేస్తున్నారా అంటున్నా నేను. అందుకే రిజల్ట్ రావడానికి కావలసిన ప్రయత్నాలు జరుగుతున్నాయా, జరగాల్సినవి? ఇక అది మనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఆ, మీరు ఎంపీ ఎట్లా కదా సార్, మీకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా? ఆ, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరిగితే రిజల్ట్ వస్తుంది. నాదే నాదే ఇప్పుడు నాకు జిమ్మేదారు ఉంది. నా జిమ్మేదారులో ఆ రిజల్ట్ బాగానే ఉంది. ఉమ్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో అత్యధిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది బీజేపీ. ఆ, ఓకే, అంతవరకేనా మీది? అంతవరకే అరవింద్ పాత్ర, అంతవరకే. మరి ఏం చేయమంటారు నన్ను మరి? అంటే ఆ, అంటే కాశ్మీర్ చూడాలా, కన్యాకుమారి చూడాలా, చూడాలా? నాకు నిజామాబాద్ పార్లమెంట్, నేను ఎంపీని, బీజేపీని చూస్తా. కాదు సార్. ఏం ఇప్పుడు చేయమంటారు ఇంకా? సరే, మీరు నా నిజామాబాద్, బాధ్యత నా బాధ్యత నేను చేస్తా. ఇప్పుడు నిజామాబాద్ ఇప్పుడు లో తొలి వెలుగు రఘుని తీసుకుపోయి మిమ్మల్ని టీవీ నైన్లో న్యూస్ చదవమంటే చదువుతారా? ఆ, ఓకే. ఆహా, సరే. ఎవరి పనాలు చేస్తాము. ఆ, కాదు సార్, నేను ఉమ్, అనేది ఇప్పుడు నిజామాబాద్లో మీరు, సరే మీరు చేసినారు, మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. మరి మిగతా చోట్ల ఎందుకు ఉమ్. వస్తలేవంటున్నా? గ్రూప్ విభేదాలు, తగాదాలు అంటే అవే కదా. నేను ఎట్లా మిగతా చోట్ల అక్కడ అధ్యయనం అక్కడ చేసుకోవాలి, రామచంద్రరావు గారు చేసుకోవాలి. నేను ఎట్లా చేస్తా సార్? ఉమ్. సో మీకు ఎలాంటి అసంతృప్తి లేదనమాట. 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇట్లనే పని చేస్తే అని చెప్తారు మీరు, అంతేనా? నే చాలా నేను నేను అట్లా నేను అంటలేను కదా అట్లా. ఆ, అధికారంలోకి రావడానికి ఏం చేయాలో చేసుకోవాలి అంతే. ఉమ్. ఇంకేం పని? ఇప్పుడు మొన్న ఉమ్. మొన్న మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తో పొత్తు, కాంగ్రెస్ తో పొత్తు కొన్ని ప్లేసెస్ లో, దీని మీద కూడా హైకమాండ్ సీరియస్గా ఉందట కదా. మీకు కూడా ఏ ఇబ్బంది పొత్తు? అనిపించిందా? ఇప్పుడు ఏం పొత్తు? మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చైర్మన్ పదవి కోసం పొత్తు. 2020 ఉమ్. పొత్తులు ఎందుకండి ఇప్పుడు? కాదు పార్టీ సార్, పెంచుకోవాలి, అయిపోయి. మొన్న మొన్న చైర్మన్ ఎలక్షన్స్ ఉమ్. విషయంలో కాంగ్రెస్ తోని, బీఆర్ఎస్ తోని అక్కడక్కడ ఉమ్. పొత్తు కలిసినారు కదా. అది కూడా హైకమాండ్ సీరియస్ అయిందని అంటున్నారు దాని మీద కూడా. ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను నిజామాబాద్ లో 3 మున్సిపాలిటీలలో సింగిల్ లార్జెస్ట్ వచ్చినాము. ఆ, ఓకే. ఉమ్, నేను రామచంద్రరావు గారికి క్లియర్ గా చెప్పిన, ఆ, ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలా, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా పార్టీ నిర్ణయం చేస్తుంది. పెట్టుకోవాలా వద్దా, పెట్టుకుంటే ఏ పార్టీతో పెట్టుకోవాలి అది అవును. పార్టీ నిర్ణయం చేస్తుంది. అరవింద్ ధర్మపురి పని కాదు అది. ఆ, అది మళ్ళీ మేం చేస్తే, మేము ఇక్కడ లోకల్లో మాట్లాడుకుంటే అది మెసేజ్ కరెక్ట్ గా పోదు. ఉమ్, ఆ ఓకే. అదేదో ఇప్పుడు నేను టీఆర్ఎస్ వాడిని ఏమని అడిగినా అనుకోండి, వాడు నన్ను అడుగుతాడు కదా. అవును. నేను కాంగ్రెస్ వాడిని ఏమని అడిగినా అనుకోండి, మేము మాకు హెల్ప్ చేయండి అని, రేపు వాడు ఉమ్, అసెంబ్లీ ఎలక్షన్ లో హెల్ప్ చేయమంటాడు. ఆ, ఏం చెప్తారు? సో ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. పార్టీ నాయకత్వం పార్టీ పెడతా అని నేను స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఉమ్. సో అందుకే మీరు మీరు ఆ దిశగా మీరు ప్రయత్నం చేయలేదా? మీకు అవకాశం ఉండే కదా, మీ దగ్గర కూడా రెండు మూడు అది ఇచ్చి. నేను చేయకూడదు రఘు గారు. ఆ, నేను చేయకూడదు అది. వేరే ఉమ్. పార్టీలతో మాట్లాడేది నేనేటో మాట్లాడతా, నా పార్టీ నాయకత్వం మాట్లాడాలి. అదే, అందుకే అందుకే మీ అభిప్రాయంతో కూడా హైకమాండ్ అభిప్రాయం ఒకేలా ఉన్నట్టుంది, అందుకే సీరియస్ అవుతున్నదేమో. పొలిటికల్ పార్టీ వేరే పార్టీతో మాట్లాడేది పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది. ఇండివిజువల్ ఎట్లా మాట్లాడతామండి? ఉమ్, మాట్లాడకూడదు. అది రాంగ్ మెసేజ్ పోతుంది. ఉమ్, అంటే నీకు ఏదో ఒప్పందాలు అవుతున్నాయి అన్నట్టు ఉంటది అది. ఉమ్, అంటే నా పార్టీకి నేను మోసం చేస్తున్నట్టు అవుతుంది. అది ఎట్లా మాట్లాడతాం? ఉమ్. మరి అంత ఓపెన్గా ఎట్లా జరిగింది సార్ మరి? ఎక్కడికక్కడ, ఏం జరిగింది? అదే ఎక్కడికక్కడ పొత్తులు పెట్టుకొని ఒక దగ్గర చైర్మన్ లైర్, ఒక దగ్గర వైస్ చైర్మన్ లైర్ కదా. సో మా దగ్గర అయితే ఏమైనా ఉంటే మీరే మాట్లాడాలి పార్టీ అని చెప్పేసా నేను. నాకు ప్రజలు 2 సీట్లు తక్కువ ఇచ్చారు, కార్పొరేషన్ లో 28 ఇచ్చిండ్రు. చాలా పెద్ద పార్టీగా మాకు ఓట్లు వేసిండ్రు. పొలిటికల్ గా గెలిచినాను, మారల్ గా గెలిచినాను. ఓకే, నాకు 2 తక్కువనే, అపోజిషన్ లో కూర్చుంటాం, ఏం తప్పేముంది? ఉమ్.
సో ఇప్పుడు నిజంగానే ఈ సిచ్యువేషన్ ఉందా? కొంతమంది లీడర్లు కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తోటి, ఇప్పుడు రేవంత్ ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితోని కొంతమంది లీడర్లు పనిచేయడం వల్లనే, అంటగాగడం వల్లనే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చింది అని నమ్ముతారా దీన్ని? అది నేను చెప్పలేను సార్. అది దట్ ఉమ్, ఈస్ నాట్ నా నా పని కాదు అది. నేను ఓకే. చెప్పలేను. మీ ఉమ్. పార్టీ అధ్యక్షుడు చెప్పాలనా? అది మీరు వాళ్ళని అడుగుతూనే తెలియదు, ఎవరు చెప్పాలో కూడా నాకు తెలియదు. ఆ. అంటే మరి మీలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా సార్, మీలాంటి వాళ్ళకి మీరు పొలిటికల్ అడుక్కోండి. కెరియర్కి ఇబ్బంది అవుతుంది కదా ఫ్యూచర్లో. మీరు పెద్ద పెద్ద లీడర్లు కావాలనుకున్న వాళ్ళు, లేదా ముఖ్యమంత్రులు కావాలనే ఆలోచన ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా ఇట్లాగే పార్టీ ఉంటే. 2029 మీరు పవర్లోకి రావాలి కదా, హలో. మీ ఆలోచన ఏమంటున్నా అంటే, వినబడుతుంది, ఇప్పుడు చెప్పండి. మీలాంటి పెద్ద లీడర్లు, టాప్ టాప్ ఉమ్. 5లో ఉన్న లీడర్స్ మీలాంటి వాళ్ళు రేపు 2028లో అధికారంలోకి వస్తే మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలంటే మరి ఎట్లా? మరి పార్టీ ఇట్లా నడిస్తే కాదు కదా. మీకు కన్సర్న్ ఉండాలి కదా. సరే, మీరు ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, అరే కార్యకర్తలు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ కోణంలో అయినా మీలాంటి వాళ్ళు ఆలోచించాలి కదా. సార్, ముఖ్యమంత్రి తర్వాత పక్క పెట్టండి కానీ, నేను ఆ, ఫస్ట్ మీకు మీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పిన, ప్రభుత్వంలోకి రావడానికి ఏం చేయాలో చేయాలి. అది పొలిటికల్ పార్టీ పని. ఉమ్, మీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అది ఉండే. ఉమ్, కార్యకర్తల కోసం చేయాలి అంతే. ఉమ్. మరి అట్లా లైన్ అట్లా పోతలేదు కదా అంటున్నా, ఏం ప్రక్షాళన చేయాలా అది కూడా చెప్తే అయిపోద్ది అది కదా నేను ఎట్లా సూచనలు. చెప్తాను సార్? ఆ, మీ- నా నా జాగల నా జాగల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చింది. నేను ఉమ్, అప్పుడు ఆదిలాబాద్ నాకంటే 1% 2% ఓటు ఎక్కువ, నేను సెకండ్ వచ్చిన, నేను హ్యాపీగా లేనని చెప్పిన. నేను రానున్న ఎన్నికల్లో ఏమున్నా నేను ఇంక ఇంప్రూవ్ చేసుకుంటా అన్న. మున్సిపల్ ఉమ్, ఎలక్షన్లు వచ్చినాయి, నేను స్టేట్ లో నెంబర్ 1 ఉన్నది నా పార్లమెంట్ బీజేపీకి. ఉమ్, నేను ఇంకా సాటిస్ఫైడ్ లేను. రానున్న కాలంలో ఇంకా పెరగాలి, మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలవాలి నా పార్లమెంట్ లో. నా ఉమ్, పార్లమెంటు పరిధి నా జిమ్మేదారి. నా ఉమ్. పార్లమెంట్ పరిధి బయట ఇచ్చిర్రు నాకు జిమ్మేదారి, ఢిల్లీ ఎలక్షన్లు ఇచ్చిర్రు, నాందేడ్ జిల్లా మొత్తం ఇచ్చిర్రు, మహారాష్ట్ర ఎలక్షన్లు, అట్లాంటిది ఏమన్నా ఇస్తే పోయి పని చేస్తాం. కాదు సార్, ఇప్పుడు మీరు ఓన్లీ ఉమ్, ఉమ్. నియోజకవర్గం గురించి ఆలోచిస్తే రాష్ట్రంలో బీజేపీ ఏమైపోవాలి సార్? రాష్ట్రం సరే, అంతా మాకే నిజామాబాద్ రాజ్య లెక్కనే ఉండాలని ఎందుకు కోరుకుంటలేరు మీరు? చెప్తున్నా కదా, కట్ పేస్ట్ చేసుకోండి అని చెప్తున్నా. కాపీ ఆ, పేస్ట్ చేసుకోండి. ఆ, నిజామాబాద్ మోడల్. ఉమ్, ఎక్కడ కూడా డిపాజిట్లు పోవు మా దగ్గర. ఫస్ట్ టైం ఉమ్, 2024 లో ఎక్కడ కూడా డిపాజిట్లు పోలేదు నిజామాబాద్ లో. ఉమ్. అప్పటి వరకు అన్ని జాగాలలో డిపాజిట్లు పోతుండే. మేము చేసుకున్నాం ఇక్కడ. మరి మీలాంటి వాళ్ళు, మమ్మల్ని అడిగితే కాదు కాదు, చెప్తాం. ఆ పరిస్థితి నుంచి బయట అంటే మీలాగా సిచ్యువేషన్ రావడానికి మీరు హైకమాండ్కి చెప్తుండాలి కదా ఇక్కడ ఏమేం జరుగుతుంది ఏంటి ఏంటి అని. ఆ ప్రయత్నం అన్న చేస్తున్నారా వాళ్ళు ఇంటర్నల్గా? అడిగిన వాళ్ళు ఎందుకు వాళ్ళు అడిగినప్పుడు చెప్తా ఉంటాం. మా 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 అభిప్రాయాలు మేము చెప్తాము, కానీ నిర్ణయాలు వాళ్ళే కదా సార్, మనం ఏం చేస్తాం. నిర్ణయాలు అయితే మా ఆలస్యం అభిప్రాయాలు అవుతున్నాయి మేము మరి. చెప్తాం. అయితే అది తెలియదు ఇక నాకు, అది తెలియదు. ఏమైనా అడిగితే మేము చెప్తాం, ఇంటర్నల్ గా చెప్తాం. ఇప్పుడు నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి. ఆ, ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు పని చేస్తున్నారు. ఎందుకో కుదురుతలేదు ఇది. ఏందా ఏమైనా తీరు ఏంది సార్? ఏమో, ఆ? ఎవడికి వాడు ఏమైనా తీరు ఏమైనా సరే ఇక్కడ అది దాన్ని నేను ఒప్పుకుంటలేను, గ్రూపులన్నా ఒప్పుకుంటలేను. ఏం గ్రూప్ ఉన్నది? నేను చెప్తున్నా కదా, రాజశేఖర రెడ్డి మెడల్ చెప్తే 60-70 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఆ, భాస్కర్ రెడ్డి చెప్తే 30-40 మంది ఉంటుండే. నేదురుమల్లి చెప్తే 20-30 మంది ఉంటుండే. ఉమ్. ఉం? అట్లా ఎవరు తల తిప్పినా ఉంటుండే. అంటే సో జనరల్గా ఇప్పుడు, ఇక్కడ మా దగ్గర కాదు సార్ ఏం ఇప్పుడు, గ్రూపులు ఉన్నాయి సార్? కాదు కాదు ఇప్పుడు కేంద్రంలో మనం ఆ. పవర్లో ఉంటే చాలు, ఇంకోసారి 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 మనకు రాష్ట్రంలో ఎందుకు అనే ఆలోచనతో కొంతమంది పనిచేస్తున్నట్టున్నారు. ఇక అది నాకు తెలియదు సార్. అట్లా అట్లా ఎట్లా అట్లా ఉండకూడదు, అట్లా ఉంటే తప్పు. ఇప్పుడు ఇప్పుడు అది మీరు, కాదు, అట్లా ఉంటుందని నేను కాదు సార్ ఇప్పుడు ఒప్పుకుంటలేను మీరు కానీ. కూడా మీరు కూడా సో ఈ ఎట్లున్నారు? గ్రూపులు అన్నది గ్రూపులు అన్నది అన్ని పార్టీలలో భేదాభిప్రాయాలు ఉంటాయండి. దాంట్లో ఉమ్, పెద్ద ఈ విషయం కాదు అది. అట్లా ఉంటే తప్పేం లేదు. ఈయనకు భేదాభిప్రాయం వేరు, వాళ్ళకు ఉంటే వేరు. ఆయనకి ఇద్దరు సపోర్ట్ చేస్తారు, ఈయనకు నలుగురు సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ ఓకే. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అవును. ఇవన్నీ ఉండే. అదే అన్నిట్లో ఉంటాయి, అన్ని జాగాలలో ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఏ ఉమ్, పెద్ద గ్రూపులు అని ఏవో పెద్ద మీడియాలో అడుగుతూ ఉంటారు, ఏం గ్రూపులు అండి? ఉమ్. కానీ మరి ఎందుకు మరి అంటే పార్టీ పవర్ లోకి రావడానికి ఏం చేయాలో చేయాలండి. అది ఏం చేయాలి సార్? మీరు చెప్పాలి కదా ఏం చేయాలంటే. వాళ్ళు చేస్తలేరు ఎందుకంటే గ్రూపులే కదా, మళ్ళీ అది అక్కడికే ఏం వస్తుంది. అచ్చి. పార్టీ మళ్ళా అధికారంలోకి, గ్రూపులు అంటారు. సార్ ఇగో, ఇక్కడ గ్రూపులు కా- ఉన్నాయంటే నేను ఒప్పుకోనండి. ఏం కాదు గ్రూప్ ఇగో, అండి? పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఉన్నాయి. కలిసి పని చేయాలా, కలిసి పని చేయాలా. అవును, అది చేయాలి చేస్తలేరు కదా. కదా.
అది చేస్తలేరు కదా. ఇప్పుడు అరవింద్ ఏమంటుండు, అరవింద్ నేను ఓన్లీ కలిసి నాకు నిజామాబాద్ ఇచ్చారు, నేను నిజామాబాదే చూస్తా భయ్, నాకు అవసరం లేదు మిగతాది నా- అంటుంది. నాకు నాకు నేను నిజామాబాద్ ఎంపీని, నాకు వేరే బాధ్యత ఏమన్నా ఇస్తే నేను చేసినా అన్న కదా. ఇప్పుడు ఢిల్లీలో ఇచ్చి చేసిన, నాందేడ్లో ఇచ్చి చేస్తా. నేను బాధ్యత విత్ అది కాకుండా ఇంటర్నల్ గా ఏమని చెప్పంటే చేస్తా. ఇప్పుడు నేను ఈ ఖమ్మంలో పోయి పని చేయమన్నారా, అటెటే చేస్తా. ఉమ్. కోఆర్డినేషన్ ప్రాబ్లమా ఇది, లేకపోతే ఏమైనా లాలూచి వ్యవహారమా? సార్, మీరు నా నోటి ఏదో ఆన్సర్ చెప్పిద్దాం అనుకుంటున్నారు, నేను మీరు చెప్పను. చెప్తలేరు, మీరు చెప్తలేరు కదా సార్. ఇది ఇట్ ఈస్ క్లియర్ కట్. ఉమ్, పవర్ లోకి రావడానికి ఏం చేయాలో అది చేసుకోవాలంటే ఉమ్, ఇండివిజువల్ కాదు, ఇన్స్టిట్యూషన్ ముఖ్యం. ఉమ్. ఉం. 6 ఎంపీలు అది కలిసి మోదీకి లెటర్ రాసి కూడా చెప్తలేరు ఎవరు, మేము రాయలేదు, మేము నేనే రాయలేదు అంటున్నారు. నే- నేనే లెటర్ రాయలేదు, ఈడ సంతకం పెట్టలేదు. అన్ని ఉమ్. వేస్ట్ ముచ్చట్లే. అన్ని వేస్ట్ ముచ్చట్లే. ఆ, ఉమ్. చూడాలి మరి. ఇప్పుడు మీకు మీకు ఇట్లాగే పని చేసుకుంటూ వెళ్తే, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పొజిషన్ ఇట్లాగే కంటిన్యూ అవుతే మీకు 2029లో ఎన్ని సీట్లు వస్తాయి సార్? సార్ నేను అనాలిసిస్ చేయలేదండి తెలంగాణ మొత్తం. నేను చేస్తే చెప్తా, చేయలేదు కదా. అంటే ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతే ఇదే పొజిషన్ అంటే ఇప్పుడు 8 మంది ఉన్నారు, ఇదే పొజిషన్ అంటే మీరు 8 మంది ఉన్నట్టు. ఆ. మళ్ళీ 8 వస్తే మళ్ళీ 8 నేను వస్తాయంట. అంటలేను, మీరు ఈ పొజిషన్ అంటే ఈ పొజిషన్ ఇప్పుడు ఇట్లుంది. ఉమ్, పొత్తులు గిత్తులు అన్ని ఇప్పుడు కాదు. ఇవన్నీ పొత్తులు గిత్తులు అంతా ఉమ్, ఏమైనా ఉంటే కంటే కనుక అవన్నీ పార్టీ చూసుకుంటది సార్. ఇప్పుడు ఉమ్. మాట్లాడాల్సిన అవసరం ఏముంది అయినా 2026లా? ఆ, ఏం పొత్తు, ఏ పార్టీతో పొత్తు? ఏ బీఆర్ఎస్, పార్టీ? బీఆర్ఎస్ అటగా. ఎందుకు బీఆర్ఎస్? ఎక్కడ బీఆర్ఎస్ ఉంది? ఆ, బీఆర్ఎస్ కి తెలంగాణ వాదం మీద ప్రజలు ఓట్లేసారు, అయిపోయి తెలంగాణ వచ్చే 12 ఏళ్ళు అయిపోయాయి. ఉమ్. నెక్స్ట్ ఎలక్షన్ కి 15 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకి ఐడియాలజీ లేదు. ఏంది లొల్లేంది? ఏమో మరి బీఆర్ఎస్ తోనే ఏంది పొత్తుంటది రెండు వేల ఇరవై ఎందుకు ఎనిమిదిలో ఏం 29లో. పోతుంటది సార్? ఇప్పుడు 2004లో డి శ్రీనివాస అనే ఒక కాంగ్రెస్ అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు టిఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే ఉండే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకి 42 సీట్లు ఇచ్చారు. ఎందుకు? ఒక వాదం, తెలంగాణ వాదం బలంగా ఉండే కాబట్టి కాంగ్రెస్ అప్పుడు కొద్దిగా వంగి లొంగి 42 సీట్లు ఇచ్చింది. ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఏముందండి? ఉమ్, వాళ్ళ అజెండా ఏంది? భారతీయ జనతా పార్టీ అనేది మాకు జాతీయతా భావము, మాకు హిందుత్వము. ఉమ్, వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ చేంజింగ్ డెమోగ్రఫిక్స్ ఆఫ్ ద కంట్రీ, నేషనల్ ఇంటిగ్రిటీ, ఉమ్. వాళ్ళు నేషనలిజము. తెలంగాణ అస్తిత్వం అంటారు, తెలంగాణ. ఇవన్నీ మా ఐడియాలజీ, మా తెలంగాణ ఐడియాలజీ. మా తెలంగాణ మా అస్తిత్వం అంటారు ఐడియాలజీకి వాళ్ళు. బలం బలం ఉంది. వినండి, మా ఐడియాలజీకి బలం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీకి ఏం అజెండా ఉన్నదండి? తెలంగాణ అస్తిత్వం అజెండా అట కదా. తెలంగాణ అస్తిత్వం ఏందో, తెలంగాణ బాగుపడాలి మాకు ఉన్నదా? దోసుకున్నారండి తెలంగాణ ఉమ్. అని మీరు భలే చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇప్పుడు అస్తిత్వం కాదు, నమ్మిందా? ఇప్పుడు అపోజ్ రేవంత్ చేసిండు రెడ్డి ప్లాన్ కల్వకుంట్ల ఏంటంటే చంద్రశేఖరరావు, ఆయన బీఆర్ఎస్ కుటుంబం లేవదు, చేసింది. ఆ, బీఆర్ఎస్ లేవదు, కాంగ్రెస్, సారీ బీజేపీ రాష్ట్రానికి ఆనదు, కాబట్టి మేమే మళ్ళీ అధికారం అంటాడు ఆయన. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు చర్చ ఎక్కడ వచ్చిందంటే ఈ రెండు కలిస్తే పరిస్థితి ఏంది, బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒక చర్చ. ఈ ఉమ్, రేవంత్ రెడ్డికి ఆయనకి గవర్నమెంట్ నడపడానికి వస్తలేదు. ఉమ్, ఫస్ట్ ఆయన వాగ్దానాలు ప్రజలు ఎవరు మర్చిపోలే. కరెక్ట్ సమయానికి కరుగాల్చి వాత పెడతారు. ఉమ్, ఆ వాత పెట్టినప్పుడు ప్రజలు దాన్ని మనము యూటిలైజ్ చేసుకొని మా ఓటు మన దిక్కు మరలించుకునే పని చేయాలి బీజేపీ, అంతే. ఉమ్, దానికి చేయాల్సిన ప్రణాళిక ఏముందో చేయాలి, పవర్ లోకి రావాలి. రేవంత్ మళ్ళా మళ్ళా ఈసారే ఫ్లూక్ ఉమ్. లైన్ సీఎం. చూడాలి మరి ఏమవుతుందో. ఇప్పుడు మీ ఇద్దరు కేంద్ర మంత్రులు బాగా పనిచేస్తారా సార్? తెలంగాణ కోసం, మీ పార్టీ కోసం బాగా పనిచేస్తారా? నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకుంటారు. నేను ఎట్లా చేస్తా సార్? ఉమ్. అంటే వాళ్ళు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం వాళ్ళు చేస్తున్న కార్యాచరణ, వర్క్స్ అంటే ఎట్లా, కోఆర్డినేషన్ ఇవన్నీ ఎట్లున్నాయని మీకు అంచనా ఉంటుంది కదా. అది అనాలిసిస్ నితిన్ నవీన్ గారు చేసుకుంటారు. ఓకే, మనకు సంబంధం లేని ముచ్చట అంటారు. ఉమ్. మా జ- మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆయన, మా జాతీయ అధ్యక్షులు నితిన్ గారు చేసుకుంటారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ నిజామాబాద్ మీద లో కూడా కూడా ఏం కంప్లైంట్స్ జరుగుతుందో, ఇస్తున్నారటగా. నిజా ని-
నిజామాబాద్ పార్లమెంట్ లో ఎట్లుంది పని రామచంద్రరావు గారు చేసుకుంటారు ఉమ్. బీజేపీకి. ఇప్పుడు ఆ జనరల్ సెక్రటరీకి కూడా ఆయనకు తెలుగు రాదు, నియోజకవర్గాలు తెలియదు, తెలంగాణ తెలియదు. ఆయనకు కూడా ఆయన మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారటగా. చాలా మంది అసహనంగా ఉన్నారట. అట్లే తెలుగు రాకపోతే ఏంది? ఉమ్. ప్రధానమంత్రులకి మంత్రులు కేంద్ర మంత్రులకి తెలుగు రాదు అయితే అట్లేముంటదండి, అట్లేముండదు. రాజకీయం వస్తే అయిపోయి. ఉమ్. చూద్దాం. తెలంగాణ ప్రజలకి హిందీ రాదా? క్యా రఘుభాయ్ ఆకు హిందీ నే ఆతా? ఉమ్. నే ఆతా? అంటే అట్లా కాదు కానీ మరి పాయింట్ అది కాదు. బట్ ఆయన ఆ, కోఆర్డినేట్ చేసుకోలేకపోతుండే. ఇంతకుముందు తెలుగు వాళ్ళు ఉంటుండే, అప్పుడు వేరే రకంగా ఉంటుండే, ఇప్పుడు వేరే ఉమ్. రకంగా ఉంది అన్నది వాళ్ళ ఆలోచన. కొంత అసహనంగా ఉన్నారని ఒక చర్చ. సార్ లేకపోతే ఇవన్నీ నేను ఇవన్నిట్లో పడను. అదే. ఇవన్నిట్లో నేను పడను. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది, రిజల్ట్ ఏంది? ఉమ్. రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, దానికి మనం గెలవాలి. నాకు మన అర్థమైంది సార్. ప్రభుత్వం మీ దానికి మీ ఏం లైన్ కావాలో నాకు చేయాలి అర్థమైంది. అంతే. మీ లైన్ నాకు ఆ, ఏమర్థమైందంటే, ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే గదే 8 7 వస్తాయి, మార్చుకోకపోతే పరిస్థితి మనది గిది అని చెప్తున్నారు ఆ, ఆ, క్లియర్గా. అది నా లైన్ కాదు. నేను ఆ, చెప్పిందా? అరే అదే కదా సార్ నేను ఇప్పుడు దాకా కాదన్నా. చెప్పింది. మీరు అడిగినరు ఏదో ఏదో చేయబోతున్నారు, ఆ నలుగురు ఈ నలుగురు ఆ ఆరుగురు అని ఏదో అన్నారు మీరు. నేనన్నా ఎవరు ఏం కాదు, అంత పక్క పెట్టండి. ఇండివిజువల్ కాదు, ఇన్స్టిట్యూషన్ ముఖ్యం. ఇన్స్టిట్యూషన్ పవర్ లోకి రావాలి, దానికి ఏం కావాలో చేసుకోవాలి. ఉమ్. ఓకే. అది సనం పని, అది దాంట్లో డౌట్ ఎందుకుంది? ఇప్పుడు మీరు ఒక ఎంపీగా ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి ఇవ్వచ్చు కదా, పార్టీ పరిస్థితిలో ఉంది సార్, ఇట్లా మార్చుకోవాలని ఒక రిపోర్ట్ పంపొచ్చుగా. ఇచ్చిందేమో మీకు ఎట్లా తెలుస్తుంది? అదే ఇచ్చిన ఇందాకనే ఇప్పిన కదా సార్, మోడీకి ఇచ్చిరండి మీరు లెటర్. అది మీరేదో కంప్లైంట్ అంటున్నారు. నేనేం కంప్లైంట్ నేనేం సంతకం పెట్టలే. ఓకే. అంటే పెట్టమన్నారు కానీ మీరు పెట్టలేదా? పార్టీ బాగుపడుతుందికి ఏం చేయాలో ఏం చెప్పాలో రాసి ఇవ్వమని మీరు అంటుండ్రు. ఉమ్. ఇచ్చిందేమో అంటున్నాను నేను. ఓ ఇచ్చుంటారేమో అయితే. ఇచ్చిండ్రేమో పార్టీ అంటే ఇచ్చినట్టే. బాగుపడుతుందిగా పార్టీ బాగుపడుతుందిగా అంటే మీరు ఏదో కంప్లైంట్ అంటారు ఏంది? అంటే అవి ఇస్తే అందులో ఉన్న అంశాలు మాకు చెప్పలేరా మీరు? ఇదే అంశం, పార్టీ పవర్ లోకి రావాలి అని ఉంటుంది. దానికోసం ఏం చేయాలని ఉంటాయి. అవన్నీ అయితే చెప్తామండి మీకు. ఓకే, చూద్దాం ఏం జరుగుద్దో. మరి చివరికి ఈ రవి గారు మీరు అసహనం కాదు. గత 4-5 సంవత్సరాల నుంచి బాగా ప్రయత్నం చేస్తున్నారు అదే కాదు చెప్పాలని. కాదు కాదు ఈ అసహనం కాదు కాదు. ధర్మపురి అరవింద్ గారికి ఈ యొక్క ఈ ఆవేశము, ఈ ఆవేదన, ఈ అసహనం అసలు ఎక్కువైపోయి. నవ్వుకుంటూ మాట్లాడుతుంటే మీతోటి కాదు నవ్వి సార్. ముప్పై పార్టీ రెండు మారే ముప్పై రెండు పనులు కనబడుతున్నాయి నాకు. మీరు అసహనం అంటే ఏంది? పార్టీ మారే ఆవేశము పరిస్థితి వస్తే అసహనం ఏందో. అంటే పార్టీ మారే ఇవ పరిస్థితే రావచ్చేమో. అట్లాంటిది ఏ ఏమైనా ఉందో. పార్టీ మారుతుంది? ఏమో మరి మీలాంటి వాళ్ళు. తెలంగాణలో బీజేపీ పార్టీ అపోజిషన్ నుంచి పవర్ లోకి మారుతుంది. అది అంతేనా? పార్టీ మారుడు అంటే మీ లెక్క అంటే ప్రకారం. ధర్మపురి అరవింద్ గారు కూడా ఆలోచన చేస్తారేమో అనే సిచ్యువేషన్కి ఏమైనా తెస్తారా పార్టీని అని? ఈ మా నాయనకే కొట్లాడుకొని నేను ఆయన పార్టీకి కాదని బీజేపీలోకి వచ్చిన నేను ఎందుకు ఆలోచన చేస్తాను సార్? ఆయన నాకేం తక్కువైంది? ఇక్కడ బీజేపీ బ్రహ్మాండంగా ఉంది మా దగ్గర, ఫుల్ బలంగా ఉంది. ఉమ్. మేమెందుకు మారుతాం సార్? మీరు భలే ఉన్నారు. ఆ ఈటల రాజేందర్ గారు కూడా ఎవరు అన్నట్టున్నారు. ఆయన ఆయన చికాకు పడి హట్ నేను ఎందుకు మారుతాను, ఆయన కూడా మనకు గట్టిగానే ఇచ్చిన స్టేట్మెంట్. ఉమ్. ఊకే పార్టీలు ఎందుకు మారుతారండి? చూద్దాం. ఓకే సార్, కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్ రైట్ బాయ్. ధన్యవాదాలు. ఏమైనా మీ కార్యకర్తలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ బీజేపీ కార్యకర్తలకు. జై శ్రీ జై శ్రీరామ్. మేమంతా బాగానే ఉన్నాం, మీరు అట్లే కొట్లాడని అంటారా? హలో సార్. హలో సార్, వినపడుతుందా? వినబడుతుంది. వాళ్ళ కోసమే పార్టీ ప్రభుత్వంలోకి రావాలి. అదే సార్, ఇప్పుడు మేము నాయకులంతా సమిష్టిగా ఉన్నాము, మీరు కూడా అట్లే కొట్లాడండి అని ఓ స్టేట్మెంట్ ఇస్తారా మీ కార్యకర్తలకి? చెప్తారా? సమిష్టిగానే ఉన్నాం సార్. సమిష్టిగా లేదని మీరెందుకు అంటున్నారు? ఓకే. ఆ కాన్ఫిడెన్స్ సమిష్టిగానే ఉంటే ఉన్నాము. సమిష్టిగానే ఉన్నాము. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.